హాయ్ గైస్, మీ అందరికీ వందనాలండి. భారత ఆది శాసనమైన భారత రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా సహేతుకం కానీ ఏ చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు కానీ, రాష్ట్రాల శాసనసభలకు కానీ, గవర్నర్ గారికి కానీ, రాష్ట్రపతి గారికి కానీ లేదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తుంది. అయినా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజల మత స్వేచ్ఛను కాపాడుతామనే విధంగా ప్రజల మత స్వేచ్ఛకు వ్యతిరేకంగానే చట్టాలు తేవడం జరుగుతుంది. వారు తెచ్చిన యాంటీ కన్వర్షన్ లాలో ఒక వ్యక్తి మతం మారాలంటే మేజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకోవాలనే నిబంధన అది రాజ్యాంగ ప్రకారము విరుద్ధము. అది సహేతుకమైన నిబంధన కాదు. ఆర్టికల్ 25 ప్రకారం భారత ప్రజలు వారికి నచ్చిన మతాన్ని వారి ఆత్మానుసారంగా, హృదయానుసారంగా మార్చుకునే విధంగా భారత రాజ్యాంగం 25వ ఆర్టికల్లో చేర్చడం జరిగింది. మరి ఈరోజు మతం మారాలంటే మెజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకోవాలనేది వాళ్ళు పెట్టడం అది రాజ్యాంగ విరుద్ధం. మెజిస్ట్రేట్ గారిదే కాదు, భారత రాష్ట్రపతి గారిది కానీ, పార్లమెంటుది కానీ, రాష్ట్రాల శాసనసభలది కానీ, గవర్నర్ గారిది కానీ ఎవరి అనుమతి లేకుండానే, ఎవరి బలవంతం లేకుండానే ప్రజలు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును ఆర్టికల్ 25 ద్వారా కల్పించడం జరిగింది. దీనికి విరుద్ధంగా చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకు కానీ, రాష్ట్రాల శాసనసభలకు కానీ, గవర్నర్ గారికి కానీ, రాష్ట్రపతి గారికి కానీ లేదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తుంది.